హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈ అందమైన గడ్డి గులాబీ పువ్వుని? మనం ఈరోజు వీటిని కుండీలో చిన్న చిన్న కుండీలో ఇలా పండించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఇది చూపించాలి. చూసిందా, ఇదేంటి వైట్ వైట్ ఉంది అనుకుంటున్నా? మన మైకోరైజా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫంగస్. వర్షాకాలం బాగా వస్తుంది మాకు, అందుకే నాకు మట్టి ఇంత ఫెర్టిలిటీగా బయట ఎరువులు వేయకుండా అని నడుస్తుంది. ఇంత వైట్ ఉంది చూడండి, ఇదంతా లోపలంతా అట్నే ఉంటుంది. దాదాపుగా ఒక 2-3 జానాల రోజు దాకా ఉంటుంది అనుకుంటా. ఎంత తీసినా కానీ వస్తూనే ఉంటుంది అట్లా వర్షాకాలం పూట. దాదాపు 1 month తీస్తుంది. తీస్తూ వేరే వాటిలో వేస్తూ ఉంటా. ఇది ఒక మంచి బ్యాక్టీరియా, మొక్కలకు బాగా ఉపయోగపడే బ్యాక్టీరియా. కాలనీస్ ఉంటాయి కదా, మైక్రోబ్స్ కాలనీస్, వాటి సంబంధించి అనుకుంటా. కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి. ఇదైతే మంచిది, భూమికి చాలా మంచిది. మొత్తం వైట్ కలర్లో ఉంది కదా, ఇలా కట్టెల మీద వస్తూ ఉంటుంది. చూసిందా, ఇట్లా ఇగో చీకిపోయిన కట్టెల మీద వస్తూ ఉంటుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మంచి గడ్డి గులాబీ పూలు అందంగా ఉన్నాయి కదా మన ఇంట్లో. మన ఇంటి అందాన్ని పెంచుతాయి ఇవి, గార్డెన్ అందాన్ని పెంచుతాయి. మనం వీటిని ఎలాగ కుండీలో పెంచుకోవచ్చో చూద్దాం. చూడండి, ఇది ఒకటి పీక్ పెట్టిన ఆల్రెడీ. ఇంత పొడుగు ఉన్నాయి. ఈ కాంపిటీషన్ కోసం అలా పైకి వచ్చేస్తుంటే పొడుగు అవుతుంటాయి. వేరే చెట్లు ఉన్నాయి కదా, మీకు వీలైతే వేర్లు ఉంటే వేర్లుతో పెట్టుకోండి, తక్కువ నాటుకుంటాయి. కాకపోతే వేర్లు లేకపోతే ఇలా కొమ్మలు దొరికితే పెట్టుకోండి. మనకి ఎన్ని రోజులకి వస్తాయో చూద్దాం. ఇవ్వండి, నేను ఇది ఇలాంటిది ప్రతిసారి కుండీలు ఏం తీసుకురావాలా, అన్నీ అయిపోయినాయి కుండీలు. ఇవ్వండి, ఇది ఫుడ్ వస్తుంది కదా, బ్లాక్ కలర్ కుండీలానే ఉంటుంది. కింద రంధ్రాలు చేసిన, ఒక చాకు పట్టి ఈజీగా పొడి చేసిన. బాగా టైం తీసుకోవడం, టైం లేవు కదా మనకు. ఇది మాత్రం మంచి బెనిఫిషియల్ మట్టి, చాలా మంచిది. ఇవ్వండి, ఇట్లా ఉంది కదా. ఫస్ట్ ఇది పెట్టుకున్నాము. చిన్న చిన్న ముక్కలు పెడితే వచ్చేస్తాయి. దీని ఇలా పెట్టేసి కొంచెం మట్టి ఉంది కదా ఆల్రెడీ, దాని మీద పెడుతున్నాం. ఇలాగా మట్టి సపోర్ట్ కోసం తెచ్చుకున్నాం. ఇవ్వండి, ఇలాగా ఒక 2 ఇంచుల మందం లోపలికి పోయేటట్టుగా పెడితే వేనుకుంటుంది. మనం వేనుకున్న తర్వాత రీపాటింగ్ చేసుకున్నా ఏం చేసినా ఏం కాదు. కాకపోతే ఫస్ట్ అయితే ఇలా పండ పెడితే అయిపోతుంది. మరీ పై స్ట్రేట్గా పెట్టక్కర్లే, వాటికి కొంచెం సపోర్ట్ అవసరం ఉంటుంది కదా కొత్త మొక్కలు కాబట్టి. చూసిందా, వానపాము, చిన్న వానపాము ఒకటి బాగా మంచిగా మిడిల్లో పెట్టుకుందాం. చుట్టుపక్కల పెట్టుకుందాం. ఇంకా ఇది ఒకటి పెట్టినా, మిగతాది ఇంకో దానిలో పెడతాను. చిన్న కొమ్మ చాలు, ఇంత కొమ్మ అయినా ఏనుకుంటుంది అది. 2 నెలలు మనం పెట్టుకున్నాం కదా, చూద్దాం 2 రోజులకి ఏనుకున్నాయి అనిపిస్తుంది. దీన్ని మేము చిన్నప్పుడు ఇది కాదు, కొంచెం ముద్దు ఉంటుంది మా అప్పుడు. అయితే ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని నేల మీద పడేస్తే దాని చదివి ఎన్నుకుంటుంది. వర్షాకాలం పట్టి నేల మీద కొమ్మలు దిగి పడతాయి కదా, వాటి వేర్లు వచ్చి లోపలికి వెళ్ళిపోయి ఎన్నుకుంటుంది. నీల గులాబీ అనేవాళ్ళు, గడ్డి గులాబీ, నీల గులాబీ ఇప్పుడు తెలియదు. చూసిండ్రా, ఇలా ఈజీగా మీరు కూడా పెంచుకోండి. చాలా టైం లేకుండా అందంగా ఉంటుంది. పూసినంతసేపైనా మధ్యాహ్నం దాకా ఉంటుంది కావచ్చు. వర్షాకాలం అయితే ఉంటుంది ఎక్కువ టైం, సాయంత్రం దాకా, నైట్ దాకా ఉంటుంది కావచ్చు. కాస్త ఎండ ఉంటే తొందరగా మూసుకపోతే ఆకులు, రెక్కలు. చూడండి ఫ్రెండ్స్, మొన్నటి మెంతులు అట్నే వేసేసిన కదా, నానబెట్టి మొలకలు కట్టి పెట్టకుండా ఈజీగా మీకు కూడా వేయాలనుకుంటే మెంతులు ఇలా వేసుకుంటూ వస్తాయి. అంతకుముందు పెట్టిన పసుపు మొక్క, అంతకుముందు రోజు ఇగో ఇది అంతకుముందు పెట్టిన
రీపాటింగ్ మట్టిలోంచి ఎరుతో సహా పీకి పెట్టినా కదా, ఆ రోజు కూడా ఆదివారమే. పుదీనా చూడండి, ఇవి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ముఖ్యంగా ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఎంత పొడిగా చూడండి. చిన్నదే, ఇది బాగా పెద్ద టబ్బు కూడా కాదు, చిన్నదానిలో పెట్టినా కదా మంచిగా పెరిగినాయి. ఇది కొంచెం ఎరువుల టైప్ అట్లా వేస్తే ఇంకా మంచిగా వస్తాయి. చూడండి, మనీ ప్లాంట్ ఆ రోజు మీ ముందటనే పెట్టినా కదా, ఆ మనీ ప్లాంట్ ఇది దీనిపైన పెట్టిన. ఇది నీళ్ళు పోయింది ఆగుతలేదు, కుండలో నీళ్ళు ఉండవు కదా, అప్పుడప్పుడు పోస్తున్నా. ఇదిగోండి, ఇది అంతకు ముందు పెట్టినటువంటి ఇట్లాంటి పూలది, ఈ గడ్డి చామంతి పూలది. ఇగో దేనికి ఉంది ఇది, ఇదిగోండి కాస్త ఎండిపోయింది కానీ మిగతాది ఏనుకుంది. ఏనుకుందంటే కథం దీని ఏలతోనే పెట్టుకుందాం మనం మంచిగా. దీనికి కొంచెం పెద్ద దానిలో పెట్టుకుంటే మంచిగా పూలు వస్తుంది కాబట్టి చూద్దాం మనకి ఎంత వస్తుంది ఎంత రాదని తెలుస్తుందని పెట్టినా కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి చిన్న మొక్కల్ని చూడండి ఎంత చిన్నగా ఉందో. మీరు బాల్కనీ పెట్టుకున్న, టెర్రస్ పైన పెట్టుకున్న ఏమవుతుంది, అస్సలు మీకు ఏమి ఇబ్బంది కాదు, ఈజీగా. చిన్న పిల్లలు కూడా లేవట్టదు, ఇంత ఆలుగడ్డ మట్టి సరిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం ఎరువు వేస్తూ ఉంటే 1 మంత్కి ఒకసారి దానికి పూలు వేస్తాయి అనుకుంటున్నా. నేను దీన్ని పూయించి చూపిస్తాను మీకు, పూస్తుందా లేదా, నేను కూడా పెట్టుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్.